బాయ్స్ సినిమాని అండ్ ఇప్పుడు 3BHKని పక్క పక్కన పెడితే 12th గ్రేడ్లో సిద్ధు అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు, ఇంకా చిన్నగా కూడా కనిపించారు. సో ఏంటి సీక్రెట్, ఏం మెయింటైన్ చేస్తారు అసలు? స్కిన్ రొటీనా, ఏ సీక్రెట్ లేదండి. స్కిన్ కూడా అంత టైట్ గా ఎలా? నేను నిజమే చెప్తాను, ఇది నెక్స్ట్ టైం నువ్వు అదితితో ఇంటర్వ్యూ పెట్టుకుంటే అదితిని అడుగు, నన్ను ఎంత తిట్టాలో తిడుతుంది. అతను ఏం చేయడు, ఏం మెయింటైన్ చేయడు, ఇష్టం వచ్చినట్టు తింటాడు, ఎక్కడైనా అది ఏ క్రీమ్ వేసుకోడు, ఇది చేయడు అది చేయడు, తిడుతూనే ఉంటుంది. కానీ అది ఏదో అండ్ మీరు పలానా మేబీ తను చేసిన అన్ని ప్రార్థనల కోసం రిజల్ట్ నాకు వస్తుందేమో, అన్ని గుడికి వెళ్తుంది కదా కాబట్టి. సో అన్ని మేబీ ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే. అండ్ మీరు ఈ సిద్ధు ఈ షర్ట్ వేసుకో బాగుంటుంది, ఈ బట్టలు వేసుకో, ఈ అవుట్ఫిట్ వేసుకో, ఇలా ఏమైనా చెప్తూ ఉంటారా అదితి? అయ్యో కాన్స్టెంట్ చెప్తుంది. అవునా? ఇప్పుడు ఇది కూడా తనే సెలెక్ట్ చేసి ఇది ఫేవరెట్. ఈ పైజామా లాంటిది నేను ఈ లూజ్ ప్యాంట్ వేసుకుంటే ఇదేమంటారు దీన్ని, ఏదో అంటారు, దీనికి ఒక పేరు ఉంది, ఓకే జాగర్స్ అంటారా, హ్యారో ఏదో అంటారు. సో అది తనకు చాలా ఇష్టం. సో ఇప్పుడు కూడా బిఫోర్ ఐ కేమ్ తను చూసి ఓ చాలా బాగుంది ఈ ప్యాంట్, తను చెప్పాను నువ్వే కొనిచ్చావు, ఓ అందుకే బాగుంది. సో అలా ఇప్పుడే ఒకవేళ తనకి నచ్చకపోతే మీరు మార్చేస్తారా లేదంటే అలానే? 100% నేను మార్చుకోను, తను కూడా మార్చుకోను. నేను తను ఏదైనా వేసుకుని ఇది ఓకే, అది ఒపీనియనే కదా. ఎందుకంటే వీ నో హూ వీఆర్. ఎందుకంటే తనని కలిసే ముందు నేను ఎలా ఉండాలనిపిస్తుందో నాకు అని నాకు తెలుసు. సిమిలర్లీ ఫర్ హర్ ఆల్సో. సో అది వాళ్ళ ఫ్రీడమ్లో వదిలేయాలి. ఒపీనియన్ నేను చెప్తాను, తను కూడా చెప్తాను. ఓకే. అయితే నేను అదితి గురించి మీ గురించి ఒకటి రాశాను. సో అంటే రాశానంటే ఆల్రెడీ రాసిందే ఇప్పుడు చెప్తున్నాను. చిరుగాలై వచ్చేదెవరో, చిరు చెంపాగిచ్చేదెవరో, చిరకాలం నిలిచేదెవరో, ఎవరో ఎవరెవరో అని ఆవిడ పాడుతూ ఉన్నప్పుడు మీరెళ్ళి ఆవిడ చెంపగిల్లి ఆవిడ చేయి పట్టుకున్నారా? అంతేనా? లేదంటే అసలు అనుకోకుండా? She's actually నాది మెయిన్ అదితితో పాటు ద రిలేషన్షిప్ ఇస్ we are still children. అండ్ మహాసముద్రం ఇంటర్వ్యూలో నేను వచ్చినప్పుడు మీ ఇద్దరు కొట్టుకోవడం అసలు మీ ఇద్దరికి ఎలా సెట్ అయింది అనుకున్నాను నేను. కిడ్స్ లాగే ఉంటాం. అండ్ నా మెయిన్ సూపర్ పవర్ నా పెళ్ళాం విషయంలో ఇస్ టు మేక్ అ లాఫ్. నేను ఏ సిచ్యువేషన్ లోనైనా అదితిని నవ్వించగలుగుతాను. అదే నాకు దేవుడు ఇచ్చిన పెద్ద వరం అనుకుంటున్నాను. సో దాట్స్ ద సీక్రెట్ ఆఫ్ how I make Addu smile and laugh. Addu అంటే ఏంటి? అదితి షార్ట్ ఫామ్. ఓకే, అద్దు. అలా తను ఏం పిలుస్తారు? సిద్ధు. అద్దు సిద్ధు. ఇద్దరు ఇంటి బయట అద్దు సిద్ధు అని రాసి ఉంటుంది. అవునా? ఇప్పుడు ఈ డ్రీమ్ హౌస్ కట్టారు అద్దు సిద్ధు. వావ్, అదే అన్ని అద్దు సిద్ధు ఉంటుంది. ఓకే. సో ఇద్దరి కాంట్రిబ్యూషనా మనీ విషయంలో గానీ? అది అనవసరం, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇద్దరిది ఇల్లు అది అవసరమైన విషయం. సో ఇట్స్ అవర్ హౌస్ అండ్ ఇట్ విల్ బీ ద వే షీ వాంట్స్ ఇట్. ఎందుకంటే తన బ్రిలియంట్ టేస్ట్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్సో తనకి పేషెన్స్ చాలా ఎక్కువ. పెళ్ళి అయిన తర్వాత చాలా వరకు కూడా విమెన్కి పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ రోల్స్ విషయంలో కానీ వాళ్ళు కోరుకునే విధంగా రావు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఇలాంటివి వస్తాయి అంటారు. సో అలా చూస్తే మీరు అదితి గారి విషయంలో ఈ రీసెంట్ టైమ్స్లో పెళ్ళయి డెలివర్ చేసినా సరే సూపర్ డూపర్ రోల్స్ వాళ్ళ దగ్గరికి వస్తున్నాయి. సో అదితి గారిని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు ఈ పాయింట్లో? మెయిన్గా ఇలాంటి ప్రశ్నలు నువ్వు అదితితో అడగాలి. బట్ ఎందుకంటే అదితి కెరియర్ ఇస్ హర్ కెరియర్ అండ్ షీఈ్ అ ఫినామినల్ ఆర్టిస్ట్ అండ్ నేను చెప్పక్కర్లేదు. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. నాకు రీసెంట్గా సంజయ్ బన్సాలీస్ వెబ్ సిరీస్ హీరామండి కానీ విక్రమాదిత్య మోట్వానీస్ జూబిలీ రెండు వెబ్ సిరీస్లో నాకైతే one of the most phenomenal performances in recent times అనిపించింది. అండ్ తనకు యాజ్ అన్ ఆర్టిస్ట్ చాలా డ్రీమ్స్ ఉంటాయి. ఐ విల్ ఆల్వేస్ వాంట్ హర్ టు అచీవ్ వాట్ ఎవర్ షీ వాంట్స్ టు. అండ్ ఒక మనిషి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయవచ్చు, ఏం అసలు అటెంప్ట్ చేయకూడదు అనేది ఆ మనిషి డిసైడ్ చేయాలి. ప్రపంచం కానీ ఇండస్ట్రీ కానీ మీడియా కానీ ఎవరు దాని మీద కమెంట్ చేయకూడదు. సో సిమిలర్లీ ఫర్ మీ ఆల్సో నేను నా స్వేచ్ఛ ఎలా అడుగుతానో అలాగే యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంట్ హర్ టు హ్యావ్ హర్ కంప్లీట్ ఫ్రీడమ్ అండ్ రెస్ట్ షీ విల్ టేక్ కేర్. తను కూడా లైఫ్లో స్ట్రగుల్ చేయలేదు. ఎందుకంటే అంత టాలెంట్ అంత అందంతో పుట్టడం ఒక వరం. దాని తర్వాత నేను స్ట్రగుల్ అవుతున్నాను ఎవరు వాళ్ళు నొట్టుతున్నా అన్నారు. సో వీఆర్ ఆల్ వెరీ బ్లెస్డ్. నేను అదితి వీఆర్ ఫేవరెట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అని చెప్పి నవ్వుతూనే ఉంటాం. ఎందుకంటే మన డ్రీమ్లో కూడా ఇలాంటి ఒక లైఫ్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాంటి ఒక లైఫ్ యూనివర్స్ హస్ గివెన్ అస్. సో వీఆర్ వెరీ హ్యాపీ వేర్ ఎవర్ వీఆర్, వేర్ ఎవర్ వీ గో విల్ బీ హ్యాపీ. వాట్ వీ డూ, వేర్ వీ గో అనేది ఫ్యూచర్ విల్ టెల్ అస్. కానీ వీ నో దట్ వేర్ ఎవర్ వీ గో విల్ బీ హ్యాపీ. ఎందుకంటే సంతోషంగా ఉండడం మన చేతుల్లో ఉంది. అండ్ దట్స్ సంథింగ్ వీ వర్క్ ఆన్ ఎవ్రీ డే.
పొద్దున్న లేచేటప్పుడు సంతోషంగా లేవాలి, నైట్ పడుకునేటప్పుడు సంతోషంగా పడుకోవాలి. అంటే మీ ఫేసే చూడాలి లెగవగానే ఇలాంటి ఏమైనా ఉంటాయా తనకి? కాదు అదంతా ఉంటే తను అడుగు. మీకుంటుందా? నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ వెన్ ఐఎమ్ అరౌండ్ హర్. నాకు ఒక ఫోన్ని కరెక్ట్గా ఛార్జ్ చేస్తే బ్యాటరీ బాగా ఉంటుంది కదా, అలా నేను అదితి పక్కన ఉంటే ఐ ఫీల్ వెరీ ఫ్రెష్, వెరీ సేఫ్, అండ్ షీఈ్ మై బిగ్గెస్ట్ చియర్ లీడర్. అండ్ నేను మళ్ళీ చెప్తాను ఫర్ యంగ్స్టర్స్, నేను అదితిని కలిసినప్పుడు అదితి ఈజ్ ఫుల్లీ ఫార్మ్. తనకి ఎలా ఉండాలనిపిస్తుందో, తనకి ఏది నచ్చుతుందో, తనకి ఏది నచ్చదు. సిమిలర్లీ మీ ఆల్సో. సో మేము ఎలా పెరిగామో, ఎలా ఫుల్గా ఫామ్ అయ్యామో, ఆ వర్జన్ని ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకున్నాం. సో వీ డోంట్ ట్రై టు చేంజ్ ఎనీథింగ్ అబౌట్ ఈచ్ అదర్ అండ్ వీ జస్ట్ సపోర్ట్ ఈచ్ అదర్. మంచిగా కుక్ చేసి పెడతారా? అది అయితే నేను చేస్తాను. నేను రెగ్యులర్ గా అయితే ఇప్పుడు వంటోడు స్పెషలిస్ట్ అయిపోయాను నేను. అవునా? ఐఎమ్ రెగ్యులర్ కుక్ నౌ. సో అన్ని ఇక్కడ మా అమ్మమ్మ ఇంట్లో, మా అత్తయ్య ఇంట్లో కూడా నేను అప్పుడప్పుడు వంట చేస్తాను. అండ్ బాంబేలో మా ఇంట్లో వంట చేస్తాను, చెన్నైలో మా ఇంట్లో వంట చేస్తాను. ఏంటంటే వంటలు చాలా ఎక్కువ అయిపోయినాయి నాకు, ప్రతి ఊర్లో ఇల్లు ఉండటం వల్ల. సో నేను పాన్ ఇండియా యాక్టింగ్ చేస్తాను లేదో తెలియదు కానీ పాన్ ఇండియా కుకింగ్ చేస్తున్నాను. తన ఫేవరెట్ డిష్ ఏది? మీరు నేను చేస్తే బాగానే తింటుంది అన్ని తనకు కూడా బాగా వచ్చు. షీ ఇస్ ఎ ఫెంటాస్టిక్ షెఫ్. ఓకే, రోజుకి ఒక గంట సేపు మాట్లాడుకుంటారా ఫోన్ కాల్లో? ఏంటి ఇంత లేదు, తను అడుగు ఇవన్నీ. అదితి ఏ సీన్ లో ఇమోషనల్ అయ్యారు? నువ్వు ఏ సీన్ లో ఇమోషనల్ అయ్యావో అదే సీన్ లో అలా అవుతారు. ఎందుకంటే యాజ్ అ గర్ల్ దే రియాక్ట్, యు ఆల్ రియాక్ట్ సిమిలర్లీ అండ్ విమెన్ ఫేస్ ది సిమిలర్ థింగ్స్. నాకు ఈ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ కానీ, నా పేరుగా చేసిన చైత్రాచార్ చేసిన ఐషు క్యారెక్టర్, ఇవన్నీ ఈ సినిమా పిల్లర్స్ యాక్చువల్లీ. సో ఈ సినిమా ఒక ఫాదర్ సన్ జరిగే కథ అయినా సరే, ఈ సినిమాలో అన్ని మూవ్మెంట్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ, మంచి మెసేజ్ కానీ, మంచి సలహా చెప్పడం అన్ని విమెనే ఇస్తారు. అలాంటి స్ట్రాంగ్ క్యారెక్టర్స్ నాకు ఈ సినిమాలో ఈ రెండు క్యారెక్టర్స్ చాలా చాలా ఇష్టం. అండ్ నేస్తమంటూ లేని బాటలో నేడే శ్వాస నాకు స్నేహమైనదే, అండదండలేని వేళలో నాకే గుండె సవ్వడి సైన్యమైనదే, నా చూపు సూర్యుడే అడుగు సంద్రమే, శిరసే శిఖరమే, విధితో విలయం నాలోని తెరలు వీడిపోయెనే, లోని దిగులు విడుదలాయనే, ఓ కల నాకు తోడుగా ఇలా కదిలానే, గెలుపేద దాగినా దాన్ని కలవాలే 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 కలవాలే. వండర్ఫుల్, అమేజింగ్, ఫ్యాంటాస్టిక్. నిజంగా మీరు అసలు సకల కళ వల్లప్పుడు ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. కానీ ఈ సాంగ్ ప్లీజ్ థియేటర్ లో, ఈ పాట సినిమాలో నేనే పాడాను, క్లైమాక్స్ లో వస్తుంది ఈ సాంగ్. ప్లీజ్ థియేటర్ లో మంచి సౌండ్ సిస్టమ్ లో మంచి స్క్రీన్ మీద ఈ సాంగ్ ని చూసి మీకు ఎలా అనిపించిందో నాకు నా ఇన్స్టాగ్రామ్ వరల్డ్ ఆఫ్ సిద్ధార్థ్ లో కామెంట్ పెట్టండి.